ప్రియమైన ల్యాండ్ క్లినిక్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ అందరికీ మంచి జరగాలని, మరింత మంచి మార్పు రావాలని, భూ సంబంధమైన సమస్యలు ఏమైనా ఉంటే అవి పరిష్కారం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంక్రాంతి ఎపిసోడ్కు స్వాగతం. ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా 4 అంశాల గురించి చర్చిద్దాం. 1, పూర్తి కావస్తున్న రెవెన్యూ సదస్సులు, ఆ సదస్సులలో మన సమస్యలు ఎలా పరిష్కారం అవుతున్నాయన్నది తెలుసుకుందాం. 2వ అంశము, మరలా ప్రారంభమవుతున్న రీసర్వే, దానిలో మనము ఏమి చేయాలి, మన సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలి, మన రికార్డులు ఎలా అప్డేట్ చేసుకోవాలి అన్నది తెలుసుకుందాం. ఇక 3వ అంశం, మారనున్న రిజిస్ట్రేషన్ల తీరు. రాష్ట్ర ప్రభుత్వము రిజిస్ట్రేషన్లపై ప్రత్యేక శ్రద్ధ చూపించి ఆ రిజిస్ట్రేషన్ల తీరును సాంకేతికతతో జతచేసి ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాల గురించి కూడా తెలుసుకుందాం. ఇక 4వ అంశము, ఈ మధ్యనే వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్, దానివల్ల వృద్ధుల భూములకు చేకూరే రక్షణ గురించి తెలుసుకుందాం. ఈ ముఖ్యమైన 4 అంశాలు ఈ సంక్రాంతి ఎపిసోడ్ ప్రత్యేకంగా మీ అందరికీ ఉపయోగపడతాయని ఆశిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారానికై, భూమి రికార్డుల మెరుగుపరుచుకున్నట్టుకై చేపట్టిన రెవెన్యూ సదస్సులు పూర్తి కావస్తున్నాయి. 23 జిల్లాల్లో రెవెన్యూ సదస్సులు ముగిసిపోయాయి. ఇప్పటి వరకు 2.10 లక్షల అర్జీలు రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించడం జరిగింది. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 20,000కు పైగా వినతులు రాగా, తూర్పుగోదావరి జిల్లాలో తక్కువగా 4,000 పైచిలుకు వినతులు వచ్చాయి. గత నెల 6 నుండి రెవెన్యూ సదస్సులు ప్రారంభం కాగా జనవరి 8 నాటికి మెజారిటీ చోట్ల పూర్తయ్యాయి. మరికొన్ని చోట్ల 1 వారం దినాలలో పూర్తి కావచ్చు. ఈ వినతులలో సింహభాగం అంటే దాదాపు 1 లక్ష పైగా ఫిర్యాదులు లేదా వినతులు ఆర్ఓఆర్ రికార్డ్ ఆఫ్ రైట్స్లోని తప్పులపైనే వచ్చాయి. అలాగే భూముల సరిహద్దు సమస్యలపైన దాదాపు 20,000 పైచులకు అర్జీలు రావడం జరిగింది. అదేవిధంగా రీసర్వే సంబంధించిన సమస్యలపై 15,000కు పైగా వినతులు రావడం జరిగింది. అలాగే భూ కబ్జాలపై 15,000కు పైగా దరఖాస్తులు రావడం జరిగింది. నిషిద్ధ జాబితా నుండి అక్రమంగా తొలగించారు లేదా ఇరికించారు అని 6,000కు పైగా ఫిర్యాదులు రావడం జరిగింది. ప్రభుత్వ భూములకు సంబంధించి, అసైన్ భూములకు సంబంధించి కూడా 10,000కు పైగా ఫిర్యాదులు రావటం, ఇంటి స్థలాలపై 9,000కు పైగా ఫిర్యాదులు వచ్చాయి. ఇంకా ఈ అంకెలు అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటికే సుమారు 13,000 అర్జీలు పరిష్కరించామని చెబుతున్నారు. రికార్డ్ ఆఫ్ రైట్స్ ఫిర్యాదులపై 9,000 వరకు పరిష్కరించామని అంటున్నారు. అలాగే భూముల రీసర్వే సమస్యలలో 3,000 వరకు పరిష్కరించామని, అలాగే రీసర్వే సమస్యలలో 647 అర్జీలపై వెంటనే చర్యలు తీసుకున్నామని, అదే మాదిరిగా భూ కబ్జాలపై 62టిని పరిష్కరించామని, 22A జాబితా సమస్యలపై 420 ఫిర్యాదులు పరిష్కరించామని చెబుతున్నారు. సాధ్యమైన మేర పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేశామని, అడంగుల్లో తప్పులు సవరించామని, మిగతా సమస్యల విషయంలో 45 రోజులలో చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ వారు చెప్తున్నారు. ప్రతి గ్రామ సభలో అందిన వినతులను ప్రజా సమస్యల పరిష్కార వేదిక, ఆర్టీజీఎస్ మరియు పీజీఆర్ఎస్ పోర్టల్లో నమోదు చేస్తున్నారు. భూ వివాదాలు తగ్గించే లక్ష్యంతో వాటి పరిష్కారానికి ఎలాంటి రుసుము వసూలు చేయకపోవడంతో ప్రజల నుంచి అనేకమైన ఫిర్యాదులు, వినతులు రావడం జరిగింది. వీటిని ఆన్లైన్లో నమోదు చేయడం జరిగింది. అయితే ఈ రెవెన్యూ సదస్సులు ప్రజలకు, పిటిషన్దారులకు ఎంతవరకు మేలు చేసేది అనే అంశం ఆ వినతులు పరిష్కరించిన తీరుపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఫిర్యాదు, ప్రతి వినతి ఒక జీవిత గాథ. ఆ ఫిర్యాదులను సరిగ్గా పరిష్కరించాలి. ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంకెల గారిడి కుదరదు, ఉండకూడదు. ఉత్తుత్తి లేదా వట్టి పరిష్కారాలు కనిపించకూడదు. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్కే ఒక పరీక్ష.
ప్రభుత్వానికి ఒక లిట్మస్ టెస్ట్. ఇప్పటికే జరిగిన కొన్ని పరిష్కారాలను పరిశీలించినట్లయితే బొండపల్లి మండలంలో గతంలో ప్రభుత్వం పంపిణీ చేసిన బీసీ కాలనీలోని ఇళ్లకు పట్టాలు లేవని లబ్ధిదారులు కోరితే వారికి అక్కడికక్కడే 3 బీసీ 2 ఓసీ మహిళలకు పట్టాలిచ్చారు. తామరాపల్లిలో సర్వే నంబరు 121లో 1లోని రాతి చెరువులో 13 మంది 4.5 ఎకరాలు ఆక్రమించుకున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేస్తే తహసీల్దార్లు ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆక్రమణలను తొలగించి బోర్డు పెట్టామన్నారు. ఆమిటి గ్రామంలో కుటుంబ ధృవపత్రము లేక ఇబ్బంది పడుతున్నామని వితంతువు నారాయణమ్మ చెబితే అదే రోజు న్యాయం చేశామని చెప్తున్నారు. ఆలుగుబిల్లి గ్రామ ఆలయ భూముల ఆక్రమణకు గురి కాకుండా హద్దులు నిర్ణయించాలని కోరితే తక్షణమే సర్వే చేసి హద్దులు చూపించామని చెబుతున్నారు. ఇవి కొన్ని పరిష్కారాలు కాగా మరికొన్ని చోట్ల ఇంకా నిర్లక్ష్యం కనిపిస్తూనే ఉంది, తాండవిస్తూనే ఉంది. నిర్లక్ష్యంతో కూడిన కొన్ని పరిష్కారాలను కూడా చూద్దాం. శ్రీనివాస శర్మ గారు 20 ఏళ్ల క్రితం ఒక పంచాయతీ లేఅవుట్లో స్థలం కొనుక్కున్నారు. పదవీ విరమణ తర్వాత అతను వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఈలోగా ఆయన స్థలాన్ని ఆయనకు అమ్మిన వారే ఆక్రమించుకుని అడ్డుగా ఫెన్సింగ్ వేసి అడ్డు పెడుతుంటే ఆ ఇళ్ల లేఅవుట్కు అక్రమంగా పట్టాదారు పాస్ పుస్తకం కూడా పొంది ఉంటే ఆ రిటైర్డ్ ఉద్యోగి ఆ సీనియర్ సిటిజన్ తన స్థలాన్ని అప్పగించమని, అలాగే అక్రమముగా ఆక్రమించుకుని అక్రమ పట్టాదారు పాసు పుస్తకం పొందిన ఆ ఆక్రమణదారుని పాసు పుస్తకం రద్దు చేయమంటే అతనికి ఆ తహసీల్దార్ ఇచ్చిన సమాధానము ఏమిటంటే, మీ ఇంటి స్థలానికి పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వటం కుదరదు అని ఒక ఎండార్స్మెంట్ ఇచ్చి ఆ సమస్యను క్లోజ్ చేశారు. శ్రీనివాస శర్మ సీనియర్ సిటిజన్ సమస్యకు పరిష్కారం చూపకపోగా కనీసం ఆయన ఏం అడిగారన్నది కూడా తెలుసుకోకుండా సమాధానం ఇవ్వడం, సమస్యను ముగించడం ఇది ఒట్టి పరిష్కారమే అవుతుంది. శ్రీనివాస శర్మ ఆక్రమణదారుడి పట్టాదారు పాసు పుస్తకం, అది లేఅవుట్కి ఇచ్చిన పట్టాదారు పాసు పుస్తకం రద్దు చేయమంటే అది చేయకుండా కనీసం ఆయన స్థలాన్ని కూడా చూపించకుండా ఆయనకు పట్టాదారు పాసు పుస్తకం అడగకపోయినా మీకు పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వడం కుదరదు అని సమస్యను పడుకోబెట్టడం ఎంతవరకు సబబు? ఇటువంటివే ముఖ్యంగా సరిహద్దు సమస్యలు ఉన్న చోట్ల సర్వేయర్లు వాటిని పరిశీలించి వాటిని పరిష్కరించకపోగా పరిష్కరిస్తున్నట్లుగా ఆన్లైన్లో క్లోజ్ చేయడం పాత అలవాట్లు ఏమీ మారలేదని తెలుస్తుంది. రెవెన్యూ సదస్సుల యొక్క పరమార్థం వారు గ్రహించలేదని తెలుసుకోవాలి. ఇది ప్రభుత్వానికి రెవెన్యూ శాఖకు ఓ ఛాలెంజ్ లాంటిది. ప్రతి సమస్య ప్రతి వినతి ఖచ్చితంగా పరిష్కారం కావాలి, సజీవమైన పరిష్కారం కావాలి, న్యాయబద్ధమైన పరిష్కారం కావాలి. ప్రభుత్వ పెద్దలు రెవెన్యూ పెద్దలు ఇది ప్రత్యేకంగా గమనించాలి. దీనికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. మంచి ఆడిటింగ్ జరగాలి. పిటిషన్దారుడు పేదవాడు అయి ఉండి సమస్య సరి అయినది అయినప్పటికీ చట్టంలో ఉన్న లోటుపాట్ల వలన అది ఇప్పుడు పరిష్కారం కానట్లయితే అవసరమైతే అటువంటి చోట చట్టంలో కూడా మార్పులు తీసుకురావడానికి వెనుకాడకూడదు. ఇలా చేస్తేనే సామాన్యుల కష్టాలు శాశ్వతంగా తీరడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే అనేక రెవెన్యూ సదస్సులు జరిగినప్పటికీ ఆ అభాగ్యుల కష్టాలు అలాగే కొనసాగుతాయి. దీనిపై రెవెన్యూ పెద్దలు ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి సమస్యకు పరిష్కారాలు వెతకాల్సిన అవసరం ఉంది. ప్రతి అంగుళం భూమి సమస్యలు లేని భూమిగా మార్చవలసిన చారిత్రక అవసరం నేడు ఉంది. తప్పు చేసిన వారికి శిక్షించాలి. అప్పుడే వ్యవస్థపై నమ్మకం ఏర్పడుతుంది. మరొక ముఖ్యమైన అంశం త్వరలో ప్రారంభం కాబోతున్న రీసర్వే. జనవరి 20వ తేదీ నుండి అన్ని జిల్లాలలో రీసర్వే చేపట్టనున్నారు. తహసీల్దార్లు, విఆర్ఓలు, గ్రామ మండల సర్వేయర్లు రీసర్వే ప్రక్రియలో కీలక పాత్ర పోషించబోతున్నారు. వీరందరి సమన్వయంతో పకడ్బందీగా రీసర్వే చేయాల్సిన అవసరం ఉంది. సమస్యలు నెలకొన్న భూముల విషయంలో జాగ్రత్త వహించాలని అనుభవదారులు, హక్కుదారులు, ప్రైవేట్, ప్రభుత్వ భూములు, భూసేకరణ భూములు గుర్తించి నమోదు చేయడంలో క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. భూ యజమానుల సమక్షంలోనే సర్వే చేయాలని ఉత్తర్వులు చెబుతున్నాయి. రీసర్వే సమయంలో భూమికి సంబంధించిన వ్యక్తులు స్వగ్రామంలో కాకుండా రాష్ట్రంలో లేదా ఇతర ప్రాంతాలలో ఉన్నట్లయితే
వారికి తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని ఆదేశాలు ఉన్నాయి. ఇతర దేశాలలో నివసిస్తున్న వారి విషయంలో వారు సూచించిన వ్యక్తుల సమక్షంలోనే రీసర్వే చేయాలనే నిబంధనలు చెబుతున్నాయి. ఈ రీసర్వే ప్రక్రియలో భూమి నిజ నిర్ధారణ అంటే గ్రౌండ్ ట్రూతింగ్, అలాగే భూమి ధృవీకరణ అంటే గ్రౌండ్ వ్యాలిడేషన్, ఈ రెండు ప్రక్రియలు సక్రమంగా జరిగితేనే రీసర్వేలో నాణ్యమైన ఫలితాలు వస్తాయి. ఆ దిశగా అధికారులు పనిచేయాల్సిన అవసరం ఉంది. రీసర్వే ప్రారంభమయ్యే ముందు ఆ ప్రాంతాలలో లేదా ఆ గ్రామంలో అందుకు సంబంధించిన వివరాలు ఆయా గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి ర్యాలీలు చేసి ప్రజలందరికీ, భూమి యజమానులందరికీ తప్పనిసరిగా తెలియచేయాలనే నిబంధనలు చెబుతున్నాయి. ఆ సర్వేకి సంబంధించిన అధికారులు, సిబ్బందితో పాటు ఆయా గ్రామాలలో భూ యజమానులు, రైతులతో కూడిన ఫోన్ నంబర్లతో కూడిన వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయాలి. ఏ రోజున ఏ సర్వే నంబరు రీసర్వే చేస్తున్నది సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రీసర్వేలో తప్పనిసరిగా భూ యజమాని లేదా తన ప్రతినిధి తప్పనిసరిగా పాల్గొనేటట్టు చూడాల్సిన బాధ్యత అధికారులదే. అలాగే ప్రజలు, ముఖ్యంగా భూ యజమానులు ఈ రీసర్వేలో చురుకుగా పాల్గొవలసిన అవసరం ఉంది. లేనట్లయితే గతంలో జరిగిన రీసర్వే తప్పిదాలే తిరిగి పునరావృతం అవడానికి అవకాశం ఉంటుంది. ఈ సర్వే చాలా కీలకమైనది. సుమారు 100 ఏళ్ల తర్వాత జరుగుతున్న రీసర్వే శాశ్వతమైన రికార్డులకు పునాది వేస్తున్నది. ఈ సర్వే, ఈ చరిత్రాత్మక రీసర్వేలో భూ యజమానులు, రైతులు చురుకుగా పాల్గొని ఎటువంటి సమస్యలు లేని, ఎటువంటి తేడాలు లేని, ఒక్క అంగుళం కూడా వివాదం లేని రీసర్వే రికార్డులు తయారు చేయాల్సిన అవసరం ఉంది. అలా చేస్తారని ఆశిద్దాం. మరొక ముఖ్యమైన అంశం, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ మరింత పకడ్బందీ కాబోతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను మరింత ఆధునీకరించబోతున్నారు. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు మరింత పకడ్బందీగా జరిగేలాగా అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలు ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ GIS, బ్లాక్ చైన్ టెక్నాలజీ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ ప్రాపర్టీ విధానాల ద్వారా భూముల యొక్క పూర్వ చరిత్ర, వాటిపై కోర్టు తీర్పులు, వాటిపై ఉన్న తాకట్టు రుణాలు, ఆ భూములపై ఉన్న వివాదాలు క్షణాల్లో తెలుసుకునేలాగా రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ కసరత్తు చేస్తుంది. ఈ ప్రక్రియలో భూముల వ్యవహారంతో ముడిపడి ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యులను చేస్తూ ల్యాండ్ హబ్ ఏర్పాటు చేయబోతుంది. ఈ ల్యాండ్ హబ్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషించబోతుంది. ఈ ల్యాండ్ హబ్లో రెవెన్యూ శాఖ, రిజిస్ట్రేషన్ శాఖ, సర్వే శాఖ, పంచాయతీ శాఖ, పట్టణ నగరపాలక స్థానిక సంస్థలు, పరిశ్రమల శాఖలు, దేవాదాయ శాఖ, వక్ఫ్ బోర్డు, ఇతర శాఖల భూములకు సంబంధించిన వ్యవహారాలు సంబంధించిన ప్రతి ప్రక్రియ, ప్రతి మార్పు ల్యాండ్ హబ్లో కనిపించేలాగా, ఎప్పటికప్పుడు ఆ మార్పులు ప్రతిఫలించేలాగా సాఫ్ట్వేర్ని రూపొందించబోతున్నారు. రిజిస్ట్రేషన్కి వచ్చిన భూమి ఎప్రూవ్డ్ లేఅవుట్ ఉందా లేదా, ఎప్రూవ్డ్ అయిందా లేదా, అనుమతి ఇచ్చింది ఎవరు, సర్వే నంబరు ఎంత, భూమి స్వరూప స్వభావాలు ఏమిటి, క్రయ విక్రయాలు ఏ స్థాయిలో జరిగాయి, కోర్టు ఆదేశాలు ఏమైనా ఉన్నాయా, విద్యుత్ కనెక్షన్ ఉందా, ఆస్తి పన్ను చెల్లించారా తదితర వివరాలను సిస్టమ్ ద్వారా తెలుసుకోవడానికి ల్యాండ్ హబ్ వీలు కలిగిస్తుంది. అన్ని రకాల డిపార్ట్మెంట్లతో ఇది అనుసంధానం కాబోతుంది. ఇప్పుడున్న విధానంలో ఆయా శాఖల సమాచారాన్ని ఆన్లైన్లోనే నమోదు చేస్తున్నారు. దీనివల్ల మానవ తప్పిదాలతో పాటు అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతుంది. ల్యాండ్ హబ్లో వివిధ ప్రభుత్వ శాఖలు తీసుకున్న చర్యలు ఎప్పటికప్పుడు ఆటోమేటిక్గా నమోదు అవుతూ ఉంటాయి. దాని ద్వారా ప్రభుత్వ శాఖలకు ఇది ఎంతగానో ఉపయోగపడవచ్చు. మరింత పారదర్శకత రిజిస్ట్రేషన్ శాఖలోను, ముఖ్యంగా రిజిస్ట్రేషన్లోనూ మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిద్దాం. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ వివరాలను బ్లాక్ చైన్ సాంకేతిక ద్వారా భద్రపరుస్తారట. రికార్డులను, డాక్యుమెంట్లను ఎవరూ టాంపరింగ్ చేయడానికి అవకాశం లేని విధంగా ఏర్పాటు చేస్తారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగంతో మ్యారేజ్ సర్టిఫికెట్లు, సొసైటీ రిజిస్ట్రేషన్లు, పవర్ ఆఫ్ అటార్నీ రిజిస్ట్రేషన్లు మొదలైన వివరాలన్నీ కూడా ఎన్క్రిప్షన్ చేయబోతున్నారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ వివరాలను వర్గీకరించి వేరువేరుగా నిక్షిప్తం చేస్తారు. దీని వలన సమాచారాన్ని తస్కరించేందుకు వీలుండదు. పారదర్శకత ఎంతగానో పెరుగుతుంది. అంతేకాకుండా ఆస్తుల యొక్క అక్షాంశ రేఖాంశాలను గుర్తిస్తారు. అంటే వాటి లాటిట్యూడ్, లాంగిట్యూడ్లను గుర్తించడం ద్వారా ఆన్లైన్లో మన రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూమి
చూసుకునే అవకాశం కూడా ఏర్పడుతుందన్నమాట. జిఏఎస్ ద్వారా జరిగే ఆస్తులు ఏ ప్రాంతాలలో ఉన్నాయో ఖచ్చితంగా నిర్ధారించవచ్చు. సబ్ రిజిస్ట్రార్లు అమ్మేవారు కొనేవారుల యొక్క అభ్యర్థన మేరకు ఇళ్లకు వెళ్లి కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు. కంప్యూటర్లో నమోదు చేసిన లొకేషన్ ఆధారంగా పకడ్బందీగా చర్యలు తీసుకుంటారు. రిజిస్ట్రేషన్ విలువల పెంపులోనూ సాంకేతికను వినియోగించుకుంటారు. ఫిబ్రవరిలో ఈ రకమైన పెంపు కూడా మనం చూడబోతున్నాం. ఒకే స్థలం పైన 2 రిజిస్ట్రేషన్లు లేదా ఎక్కువ రిజిస్ట్రేషన్లు, అదేవిధంగా భూములపై డబుల్ రిజిస్ట్రేషన్లు జరగకుండా అడ్డుకోవడానికి ఇది ఉపయోగపడతాయేమో అని మనం ఆలోచించవచ్చు. అలా జరిగితే మనకు ఎంతో సంతోషమే. చాలా వివాదాలకు ఫుల్ స్టాప్ పడవచ్చు. ఇది అంతా అమలు జరిగే తీరుపై ఆధారపడి ఉంటుంది. మిత్రులారా, మరొక ముఖ్యమైన అంశం ఈ మధ్య వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వృద్ధులైన తల్లిదండ్రుల ఆస్తులను తీసుకుని వారిని గాలికి వదిలేసిన పట్టించుకొని పిల్లలను సుప్రీంకోర్టు జడ్జిమెంటు గట్టి గుణపాఠం. వరిష్ఠ పౌరులు సీనియర్ సిటిజన్స్ యొక్క కష్టాలపై స్పందిస్తూ సుప్రీంకోర్టు మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007కు మరిన్ని కోరలు ఇవ్వడం జరిగింది. ఈ చట్టం కింద ఉండే ట్రిబ్యునల్కి కీలక అధికారాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. ముఖ్యంగా ఆస్తులు తీసుకుని తల్లిదండ్రులను గాలికి వదిలేసిన పిల్లలకు ఇది ఒక చెంపదెబ్బ. తీసుకున్న ఆస్తులు తిరిగి ఇచ్చేయాలి. తీసుకున్న ఆస్తులను తిరిగి తల్లిదండ్రుల పరం చేయాలని ఆ అధికారాలు పై చట్టం కింద పనిచేస్తున్న ట్రిబ్యునల్స్ కు ఆ నిర్ణయం తీసుకునే అధికారం ఉందని, దీనిని వెంటనే అమలు చేసి దగాపడిన సీనియర్ సిటిజన్స్ కి ఆ భూములు లేదా ఆస్తులు పిల్లల నుండి వెనక్కి తీసుకుని అప్పగించాలని సుప్రీంకోర్టు తెలియచేసింది. ఇక ట్రిబ్యునల్స్ అంటే ఏమిటి అని మీకు సందేహం రావచ్చు. ఈ ట్రిబ్యునల్స్ రాష్ట్రంలో డివిజన్ స్థాయిలో ఆర్డీఓ ఆధ్వర్యంలో నడిచే సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ ఒకటి, అలాగే జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నడిచే సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ మరొకటి ఈ నిర్ణయాలు తీసుకుంటాయి. వీరు అవసరమైతే పిల్లల నుండి ఆస్తులను తిరిగి తీసుకుని వృద్ధులైన తల్లిదండ్రులకు అప్పగించి వారికి భరోసా కల్పించాలని, తప్పు చేసిన పిల్లలను హెచ్చరించాలని తెలియచేస్తుంది. దీనివలన వృద్ధులైన సీనియర్ సిటిజన్స్ కు, వరిష్ఠ పౌరులకు అవసాన దశలో కష్టాలు తప్పుతాయని, గౌరవం లభిస్తుందని ఆశిద్దాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ల్యాండ్ క్లినిక్. ధన్యవాదాలు.